సో, మిడిల్ ఈస్ట్‌లో యుద్ధానికి సంబంధించిన రోజుకు యుద్ధానికి సంబంధించిన వార్తలైతే రోజుగా హాట్‌గా మారినాయి. ముఖ్యంగా ప్రెజెంట్ అయితే ఇరాన్ సంబంధించిన ఒక కన్జర్వేటివ్ పత్రిక అయితే ఒక న్యూస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక హిట్ లిస్ట్‌ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ హిట్ లిస్ట్‌లో ముఖ్యంగా అంటే ఈ 13 మంది హిట్ లిస్ట్‌లో ఉన్నారు. 13 మందిని ఖచ్చితంగా చంపేస్తాము. తన తండ్రి అయతుల్లా ఖమేనీ యొక్క చావుకు రివెంజ్‌గా అయితే ఖచ్చితంగా 13 మంది హిట్ లిస్ట్‌లో ఉన్నారు. వాళ్ళని మాత్రం ఖచ్చితంగా చంపేస్తాము. వారి చావు అయితే మామూలుగా ఉండదు. ప్రపంచమంతా మాట్లాడుకునే విధంగా వారి చావు ఉంటుందని జెప్పేసి మస్తబా ఖమేనీ అయితే ఒక చెప్పాడని జెప్పేసి కన్జర్వేటివ్ పత్రిక ఒక ఇమేజ్ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ అయితే ఏఐ క్రియేటెడ్ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ అయితే డిజిటల్ వెబ్‌సైట్‌లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా హిట్ లిస్ట్‌లో ముఖ్యంగా మనం జూస్తే అంటే యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గాని, తర్వాత నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహు గాని, తర్వాత యూరప్ ప్రెసిడెంట్, తర్వాత ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఈ విధంగా 13 మందిని గూడా అందులో చేర్చడం జరిగింది ఆ హిట్ లిస్ట్‌లో. ముఖ్యంగా అంటే మనం ఒకసారి ఆ హిట్ లిస్ట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే అందులో అంటే యూఎస్ గాని దానికి సంబంధించిన దేశాలు అంటే దానికి సహాయపడే దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలన్నిటికి సంబంధించిన ప్రెసిడెంట్‌లను అండ్ జనరల్స్‌ను గూడా అందరిని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో, ఆ విధంగా 13 మంది చావు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ చావు గూడా వారు ప్రశాంతంగా నిద్రపోయే విధంగా అయితే చావు ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 13 మంది హిట్ లిస్ట్‌లో ఉన్న 13 మందిని గూడా మేము మట్టు పెడతామని జెప్పేసి అంటే మజ్తబా ఖమేనీ స్టేట్మెంట్ ఇచ్చినట్టయితే అంటే ఒక కన్జర్వేటివ్ పత్రికలో అయితే ఆ స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది. హిట్ లిస్ట్ రావడం జరిగింది. ఈ హిట్ లిస్ట్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా మళ్ళీ మిడిల్ ఈస్ట్‌లో యుద్ధానికి సంబంధించిన ఎఫెక్ట్ అయితే మళ్ళీ మొదటికొచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఒక వారం అంటే శాంతి చర్చలకు సంబంధించిన అయితే చర్చలు జరిగినాయి. అన్ని దేశాల 20 దేశాల మధ్యవర్తిత్వాల సంతకాలు తీసుకోవడం జరిగింది. దేశాల ప్రెసిడెంట్ల యొక్క సంతకాలు కూడా తీసుకున్న 1 వీక్ కాకముందే మళ్ళీ ఆ విధంగా ఆ పీస్ డీల్ ఏవైతే ఉందో దాన్ని క్యాన్సెల్ చేసి మళ్ళీ ఈ విధంగా అటాక్స్ అయితే కంటిన్యూగా చేస్తున్నారు. ప్రెజెంట్ ఇరాన్‌కి సంబంధించిన ఒక ఆయువు పట్టైన కార్గ్ ద్వీపం పైన కూడా అటాక్ అయితే కంటిన్యూగా చేస్తామని చెప్పేసి అంటే చెప్పొచ్చు. ముఖ్యంగా ఆ కార్గ్ ద్వీపంలో ఇరాన్‌కి సంబంధించిన లావాదేవీలు ఎక్కువ జరుగుతాయి. ముఖ్యంగా వేరే దేశాలకు నౌకలు కాకుండా లోకల్ వైస్ చమురు వ్యాపారం ఏదైతే ఉందో అది మెయిన్‌గా కార్గ్ ద్వీపంలో జరుగుతుంది. మెయిన్ ఇరాన్‌కి ఆయుపట్టు అని చెప్పొచ్చు. అలాంటి కార్గ్ ద్వీపాన్ని ఆక్రమించుకోవాలని చెప్పేసి కూడా అంటే యూఎస్ సోల్జర్స్ ట్రై చేయడం జరిగింది. యూఎస్ ప్రెసిడెంట్ గానీ, సోల్జర్స్ కానీ దానిపైన ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పేదేంటంటే దాన్ని ఆక్రమించుకోవడం కాదు, దాన్ని ధ్వంసం చేయాలని చెప్పేసి కూడా ప్రెజెంట్ వాళ్ళు అంటే యూఎస్ సంబంధించిన మిలిటరీ వర్గాలైతే ఆలోచిస్తున్నట్టు మనకు వస్తున్న వార్తలున్నాయి. సో, ఒకవేళ అది అటాక్ అయితే ఆ విధంగా జరిగితే మాత్రం అంటే ఇరాన్‌కి సంబంధించి పెద్దగా ఎఫెక్ట్ అంటే వేరే దేశాలకు పెద్దగా ఎఫెక్ట్ రాకపోవచ్చు. ఇరాన్‌కి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది గానీ, కాకపోతే అంటే కర్గ్ ద్వీపం పైన అటాక్ చేస్తే మాత్రం గల్ఫ్ దేశాల పైన మేము అటాక్ చేస్తాం. గల్ఫ్ దేశాల్లో ఉన్న ముడి చమురుకు సంబంధించిన స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన తిరిగి అటాక్ చేస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి కూడా ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో, ఒకవేళ గల్ఫ్ దేశాలకు సంబంధించిన వాటిపైన ఈ విధంగా అయితే అటాక్ చేస్తే ఇరాన్ మొత్తం ప్రపంచ దేశాలకు సంబంధించి అన్ని దేశాలకైతే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. 30% వరకు గల్ఫ్ దేశాల నుంచే మనకైతే ముడి చమురు రావడం జరుగుతుంది. ఒకవేళ ఆ విధంగా అంటే ఇరాన్ అంటే అమెరికా అంటే అమెరికా సోల్జర్స్ ఏవైతే ఉన్నారో అమెరికా సైన్యం ఒకవేళ కర్గ్ ద్వీపం పైన అటాక్ చేస్తే దానికి బదులుగా ఇరాన్ గల్ఫ్ దేశాలపైన అటాక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రపంచం మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా ఆల్రెడీ మనం చూస్తున్నాం ముడి చమురు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో కొన్ని రోజుల వరకైతే కంప్లీట్ పెట్రోల్ బంకులు కూడా క్లోజ్ అవ్వడం జరిగింది. డీజిల్ సంబంధించినవి క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత ట్రాన్స్‌పోర్టేషన్ కూడా అస్తవ్యస్తమైతే జరిగినాయి. ఓవరాల్‌గా హోటల్స్ కూడా అన్నీ మూసేయడం జరిగింది. ఒకవేళ గల్ఫ్ దేశాలకు సంబంధించి ఏదైనా అటాక్ జరిగితే మాత్రం ఇరాన్ నుంచి ఒక పెద్ద అంటే ఒక పెద్ద డ్యామేజ్ అయితే ప్రపంచం మొత్తానికి జరుగుతుందని చెప్పేసి కూడా ఎక్స్‌పర్ట్స్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రెజెంట్ చూస్తే హోరాహోరీగా దాడులైతే జరుగుతున్నాయి. వందల కొద్దీ దాడులైతే అమెరికా చేస్తుంది. అదేవిధంగా ఇరాన్ కూడా ఆగకుండా ఖచ్చితంగా అటాక్ చేయడం అయితే ఇరు దేశాలైతే కంటిన్యూగా చేయడం జరుగుతుంది. అండ్ స్టేట్ ఆఫ్ హార్మోజ్ అయితే కంప్లీట్‌గా మూసేశామని చెప్పేసి కూడా ప్రెజెంట్ అయితే ఇరాన్ చెప్పడం జరిగింది. సో, ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి?
ఏ విధంగా మూవ్ అవుతుందనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి టైంలో ఇప్పుడు హిట్ లిస్ట్ రిలీజ్ చేయడం అనేది కూడా దేశవ్యాప్తంగా ఇంకో చర్చకైతే దారితీసింది. ముఖ్యంగా అంటే ప్రెజెంట్ మీరు ఏదైతే అంటే మొత్తం ఇరాన్ మొత్తం అంటే అయతుల్లా ఖమేనీ యొక్క చావుకు రివెంజ్ కోరుకుంటుంది. ఇది నా ఒక్కడి కోరిక కాదని చెప్పేసి ముస్తఫా ఖమేనీ తన కుమారుడు అయితే చెప్పడం జరిగింది. సో ఇది జాతి కోరుకుంటున్న రివెంజ్. వాళ్ళ చావు మామూలుగా ఉండదు. హాయిగా నిద్రపోయే విధంగా అయితే చావు ఉండదు. వాళ్ళకు అంటే వాళ్ళ చావు ఏ విధంగా ఉంటుందంటే ప్రపంచం అంతా మాట్లాడుకునే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా స్టేట్మెంట్ రావడం. ఇది కన్జర్వేటివ్‌కి సంబంధించిన పత్రిక ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. డిజిటల్ పత్రికలో. అఫీషియల్‌గా నెక్స్ట్ డే మార్నింగ్ ప్రింట్ అయ్యే పేపర్‌లో మాత్రం ఈ న్యూస్ అయితే లేదు. కాకపోతే ఈ హిట్ లిస్ట్ ఏదైతే రావడం అనేది ప్రపంచ దేశంగా ఒక పెద్ద చర్చ అయితే ప్రెజెంట్ అయితే జరుగుతుంది.